వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ యాస్పిరెంట్ పార్ట్ 1 శ్రీధర్ ఆన్లైన్ గురించి అయితే చెప్పేశాను. సో అందులో ఏంటంటే చాలామంది కామెంట్ సెక్షన్లో కొన్ని అడిగారు, ఓన్లీ బ్యాంక్స్ అయినా అని. బ్యాంక్స్ కాదండి, ఓన్లీ బ్యాంక్స్ అయితే కాదు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్కి సంబంధించి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి, ఏపీ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా, అండ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో దిస్ ఈస్ ద థింగ్ అండి. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి దిల్సుఖ్ నగర్ బ్రాంచ్లో అయితే చెప్తున్నారు, హైదరాబాద్లో అయితే, అండ్ విజయవాడలో యాజ్ యూజువల్ అన్నీ ఉన్నాయి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, ఇప్పుడు ఫీజు ఎంత అని చాలామంది అడుగుతున్నారు కదా. ఫీజు వచ్చేసరికి మీకు తెలుసుకోవాలంటే శ్రీధర్ సిసిఈ ఒకసారి ఆన్లైన్ వెబ్సైట్కి వెళ్తే కింద కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. మీకు ఇప్పుడు సపోజ్ విజయవాడ దగ్గర అనుకో, విజయవాడ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు. లేదు హైదరాబాద్ బ్రాంచ్ కావాలనుకో, హైదరాబాద్ బ్రాంచ్లో 2 ఉన్నాయి అనుకుంటా, అమీర్పేట ఒకటి, దిల్సుఖ్ నగర్. సో ఈ 2 కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉంటాయి. సో అలా అండి, ఇప్పుడు ప్రతిదీ నేనే చెప్తే మీరంటూ నేను గ్రౌండ్ వర్క్ చేసి చెప్తున్నా. సో ఫీజెస్ ఇవన్నీ కూడా మేము చెప్పకూడదు. సో మీరేంటంటే మీ డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే ఇట్ విల్ బి యూస్ఫుల్. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు, నాకు యూజ్ అయిన అనిపించింది, నాకు వర్కౌట్ అయింది అవుతుంది కాబట్టి నేను మీకు చెప్తున్నా. ఈరోజు నేను అనే మనిషిని ఒక ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ దాకా వెళ్ళి, సరే ఒక 5 మార్క్స్ బిలోలో అలాగా నేను మెయిన్స్ డిస్క్వాలిఫై అయినా కానీ నేను మెయిన్స్ దాకా వెళ్ళానంటే దానికి ఓన్లీ రీజన్ శ్రీధర్ సిసి. సో నేను ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు నా ఏజ్ వచ్చేసరికి 29 ఇయర్స్, కానీ ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నాను అంటే, బిలో ఏజ్ వాళ్ళకి ఇది కంపల్సరీగా యూజ్ అవుతుంది అన్న థాట్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రమోషనల్ అయితే కాదు. సెకండరీ థింగ్, కొంతమంది ఏంటంటే ఆఫ్లైన్ ఓకే టైమింగ్స్ తెలుసు, ఆన్లైన్కి టైమింగ్స్ ఎలా ఉంటాయి, అక్కడ ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క టైమింగ్స్ ఉంటాయి, అది మెన్షన్ చేస్తారు. దాన్ని బట్టి మీరు ఫాలో అప్ అవ్వాలి, ఓకేనా. వన్స్ మీకు బ్యాచ్ క్రియేట్ అయిన తర్వాత మీకు వచ్చేసరికి వాట్సాప్ అనేది గ్రూప్ అనేది ఉంటుంది, ఆ గ్రూప్లో యాడ్ చేస్తారు. సో అలా అనేది ఉంటుంది, ఓకేనా. ఇంతవరకు అయితే క్లియర్ కదా. ఇప్పుడైతే పార్ట్ 2లో నేను శ్రీధర్ సిసి ఆన్లైన్ గురించి కొంత అయితే ఇన్ఫర్మేషన్ అనేది అంతకు ముందు ఉన్నటువంటి దాంట్లో ఇవ్వలేకపోయాను, ఎందుకంటే బాగా లెంగ్తీ అయిపోయింది. సో ఇందులో క్లియర్గా చెప్తాను, వినండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అనేది నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి, ఓకే. శ్రీధర్ సిసి ఆఫ్లైన్ 1 ఇయర్ అవుతుంది. ఎంతో కొంత 8,000 to 10,000 మధ్యలో మనం ఫీ అనేది పే చేస్తాం. ఆ 1 ఇయర్ ఎలిజిబిలిటీ అయిపోయిన తర్వాత మనం అప్పుడు ఏం చేయాలి, లేదు అప్పటికి మనం ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్కి అనుకో, అప్పుడు ఏం చేయాలి, వాట్ వీ హ్యావ్ టు డూ అంటే ఏం లేదు, నెక్స్ట్ మంత్ కూడా మనము మాక్ ఎగ్జామ్స్ ఇవన్నీ రాసుకోవాలి అనుకున్నట్లయితే ఒక పర్టికులర్ అమౌంట్ ఉంటుంది, దాన్ని రెన్యువల్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ కట్టినంత కట్టాల్సిన పర్లేదు, అందులో హాఫ్ అమౌంట్ కూడా ఉండదు, అంతకన్నా తక్కువే ఉంటుంది. సో ఆ అమౌంట్ కడితే మనం రెన్యువల్ చేసుకోవచ్చు, చక్కగా మాక్ ఎగ్జామ్స్ అన్నీ అటెంప్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎవరైనా ఒక క్యాండిడేట్ ఆన్లైన్లో తీసుకొని బ్యాచ్లో సెలెక్ట్ అయ్యి ప్రిలిమ్స్ అనేది క్రాక్ చేస్తే మెయిన్స్ ఎక్స్ప్లెనేషన్స్ అనేది ఫ్రీగా ఇస్తారండి, దానికి డబ్బులు కట్టాల్సిన పని లేదు. 1 ఇయర్ అయిపోయిన తర్వాత కూడా అదొకటి మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్వ్యూ గైడెన్స్ క్లాసెస్ కూడా క్లియర్గా చెప్తారు. ఇంటర్వ్యూ గైడెన్స్ క్లాసెస్ చాలా అంటే చాలా బాగా చెప్తారు. నెక్స్ట్ ఇప్పుడు ప్రిలిమ్స్ అయిపోయిన వాళ్ళకి మెయిన్స్ ఉంటుంది, మెయిన్స్ అయిపోయిన వాళ్ళకి ఇంటర్వ్యూ గైడెన్స్ క్లాసెస్ అనేది లైవ్లో ఇచ్చేస్తారు, ఇబ్బంది ఉండదు. ఎలాంటి డౌట్ లేదు. కానీ ఒక టార్గెట్ మెయిన్స్ ఆఫ్లైన్లో మాత్రమే ఇస్తారు, అదొకటి ఉంది. కానీ ఆన్లైన్లో వాళ్ళకి ఏంటంటే అడ్వాన్స్డ్ రీజనింగ్, అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ అని చెప్తారు. సో అవి అయితే ప్రొవైడ్ చేస్తారండి, దట్ ఈస్ ద థింగ్. టార్గెట్ మెయిన్స్ క్లాసెస్ అనేది చెప్పరా అనేది మీరు క్లియర్గా, మీరు ఏ బ్రాంచ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఒకసారి శ్రీధర్ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి. ఒకప్పుడు అయితే లేదు, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, ఓకేనా. ఆ ఒక్కటి మాత్రం ఇట్స్ యువర్ వర్క్, ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇది ఒకటి మాత్రం కనుక్కోండి. అండ్ నెక్స్ట్ ఈ వీడియో చూసి పార్ట్ 1 వీడియో చూడకపోయినా మీకు ఏం అర్థం కాదు, ఆ పార్ట్ 1 చూసి ఈ వీడియో చూడకపోయినా ఏం అర్థం కాదు. సో కుదిరితే 2 వీడియోస్ చూడండి, క్లారిటీ తెచ్చుకోండి. సెకండరీ థింగ్ వచ్చేసరికి మనం డబ్బులు కట్టాము, ఏదో బుక్స్ నోట్స్ ఓపెన్ చేసాము రాసాము అన్నట్టు కాదు, డెడికేటెడ్గా ఉండండి. డెడికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కన్సిస్టెంట్గా మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఇయర్ ఎండింగ్ కల్లా నేను జాబ్ కొట్టాలి అన్న థాట్లో ఉన్న వాళ్ళే ఇది తీసుకోండి, ఎందుకంటే డెడికేషన్ అనేది ఆన్లైన్ బ్యాచ్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆఫ్లైన్ అంటారా క్లాసెస్ చెప్తారు, మనం డబ్బులు కట్టాము అన్న భయంతో అయితే షూర్గా వెళ్తాం,
కానీ ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్ 1 ఇయర్ వరకు మన దగ్గరే ఉంటాయి, మనం ఎప్పుడైనా చదువుకోవచ్చు. అది అసలు అట్లా పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు వేస్ట్ చేసే 1 మినిట్ కానీ 1 అవర్ కానీ 1 సెకండ్ ఆఫ్ టైం మీకన్నా ముందు కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ అనేది మీకన్నా ముందు వెళ్ళిపోతూ ఉంటారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ద థింగ్ అని శ్రీధర్ సీసీ ఆన్లైన్ గురించి అయితే క్లియర్గా చెప్పాను. టైమింగ్స్ అనేది ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క టైమింగ్స్ ఇస్తారు. సో కొంతమంది కామెంట్స్ చేస్తారు, అందుకని ఇంత క్లియర్గా చెప్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ వచ్చేసరికి ఎస్బీఐ పీఓ వస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే ఎస్బీఐ పీఓ, ఎస్బీఐ క్లర్క్, ఐబీపీఎస్ పీఓ, ఐబీపీఎస్ క్లర్క్. ఫస్ట్ ఏంటంటే మనకి క్లర్క్ నోటిఫికేషన్స్ వచ్చి నెక్స్ట్ పీఓ వచ్చాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ పీఓ వచ్చి నెక్స్ట్ క్లర్క్ వస్తాయి. ఓకేనా. సో దిస్ ఈస్ ద ప్యాటర్న్ అండి. సో మ్యాక్సిమం వచ్చేసరికి జూలై అలా అంటున్నారు, చూడాలి మరి. కానీ మీరు మాత్రం ప్రిపరేషన్ స్టార్ట్ చేసి కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే ఇయర్ గ్రాడ్యుయేషన్ అయిపోతున్నారో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే శ్రీధర్ సీసీ అనే కాదు, మీకు నచ్చిన సోర్స్ ఏదైనా తీసుకొని ఏదో ఒకటి ప్రిపేర్ అవ్వండి. టైం మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. లేదు నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను అయిపోయింది కాబట్టి 2 ఇయర్స్ 2 మంత్స్ అలాగా ఒక హాలిడేకి వెళ్ళేసి నెక్స్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అలా పెట్టవద్దు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఏంటంటే 1 మినిట్ కూడా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి అనుకున్న వాళ్ళకి, మిగతా వాళ్ళకి నేను చెప్పదలుచుకోలేదు, బికాజ్ దే నో అబౌట్ దెయిర్ ఓన్ ప్లాన్స్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ఉండేది అంటే మనం ఎంత త్వరగా జాయిన్ అవుతున్నాం, ఎంత త్వరగా నేర్చుకుంటున్నాం, ఎంత త్వరగా గ్రాప్ చేస్తున్నాం, ఆ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రిలిమ్స్కి ఏంటంటే మనకి స్పీడ్ ఉండాలి, యాక్యురసీ ఉండాలి, అన్నీ ఉండాలి. మెయిన్స్కి వచ్చేసరికి యాక్యురసీ ఉండాలి, చేసే ఎవ్రీ క్వశ్చన్ కరెక్ట్ అయి ఉండాలి, చాలు. ఇంకెంతకన్నా ఏం అవసరం లేదు. మెయిన్స్కి ఏంటంటే మనం 80కి 80లు 200కి 200లు తెచ్చుకునే పని ఉండదు. సో దానికి తగ్గట్టు మీరు ఏం చేస్తారంటే కొత్తగా ఫస్ట్ కోచింగ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు, ఇప్పుడు శ్రీధర్ సీసీ స్టూడెంట్ని కాబట్టి నాకు బెనిఫిట్ అనిపించింది కాబట్టి నేను చెప్తున్నా. మీరు 2-3 సైట్స్ గురించి, కొంతమంది హిందీ ఛానల్స్ చాలా బాగుంటాయి అది ఇదని చెప్తున్నారు. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళు ఉన్న విషయం చెప్తాం, మన తెలుగులో మన మదర్ టంగ్లో నేర్చుకుంటూ మనం ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చాలా చేసుకోగలం. హిందీ అంటారా మన లాంగ్వేజ్ కాదు, ఉన్న విషయం చెప్తాం. అంటే హిందీ ప్లాట్ఫామ్స్ కూడా బాగుంటాయి, బాగోవు అని చెప్పట్లేదు. మనకి తెలుగులో ఇంత మంచి ప్లాట్ఫామ్ ఉంచుకొని హిందీకి వెళ్ళి అక్కడ రాని అవస్థలు అంత అవసరం అంటారా? నేను కూడా ఇప్పుడు మీకన్నా ముందు నుంచి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను కదా. 2024లో ఓన్ ప్రిపరేషను, 2025 జూలైలో నేను ఇలా తీసుకున్నాను. దానికి ముందు మరి నేను కూడా హిందీ ప్లాట్ఫామ్స్ యూజ్ చేయొచ్చు కదా. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్లో చెప్పారు చాలామంది. నేను కూడా చాలా వీడియోస్ చేశాను, బెస్ట్ ప్లాట్ఫామ్స్ ఏముంటాయి బ్యాంకింగ్కి అది ఇదని. కానీ ఏంటంటే ఓన్ లాంగ్వేజ్లో నేర్చుకోవటం వల్ల మనకి ఎక్స్ప్లెనేషన్స్ క్లియర్గా ఉంటాయి. అసలు మనం ఏం చదువుతున్నాం ఏంటి, అసలు అక్కడ ఏం అడుగుతున్నారు ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. వచ్చి రాని లాంగ్వేజ్ని ఎంచుకొని అదేదో సూపర్గా ఏ సబ్జెక్ట్ అయినా, ఏ సార్ అయినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ సెంటర్ అయినా కానీ నేర్పించేది 30%. మిగతా 70% కూడా నీ హార్డ్ వర్క్ నువ్వు చేయాలి. ఇప్పుడు ఈరోజు క్లాస్ విన్నాము, సపోజ్ ఫస్ట్ క్లాస్ క్వాంట్లో పర్సంటేజెస్ ఉందనుకో, ఆ క్లాస్ నేర్చుకున్నావు. 1 మంత్ తర్వాత అదే క్లాస్ అయిపోయిన వెంటనే ప్రాక్టీస్ చేయకుండా 1 మంత్ తర్వాత ఓపెన్ చేసావు అనుకో, నువ్వు అందులో 1-2 క్వశ్చన్స్ చేయగలవు. అందులో దగ్గర 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 30 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ చేస్తే మిగతా 28 క్వశ్చన్స్ ఎట్లాగా? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు చూడండి, అది ఒకటి అప్లై చేయాలి. ఏ రోజు టాపిక్ అయిపోతే ఏ రోజు ఆ టాపిక్ చెప్తే ఆ టాపిక్ని క్లియర్గా అదే రోజు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూర్చొని, కుదిరితే ఆఫ్లైన్ అయితే 2-3 మెంబర్స్ మంచిగా ఫ్రెండ్స్ అయ్యి గ్యాదర్ అయ్యి చక్కగా చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. ఆన్లైన్ అయినా ప్రాబ్లం లేదు. చక్కగా మీకు వచ్చినటువంటి సిలబస్ ఒక చాప్టర్ కంప్లీట్ అవ్వగానే మంచిగా దానికి ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఆ ఎక్సర్సైజ్ మొత్తం చెయ్యాలి. మన బుక్ ఫినిష్ అయితేనే మనం చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం. ఒక్కసారి ట్రై చేయండి. మొత్తం చదివి ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు, అరాకూర చదివి ఎగ్జామ్ రాసేవాళ్ళు చాలా డిఫరెన్స్ ఉంటారు, అది తెలుసుకోండి. ఫస్ట్ నేను ఇచ్చే సజెషన్, మదర్ టంగ్ లాంగ్వేజ్లో మనకున్నటువంటి ఎఫోర్డబుల్, మనకున్నటువంటి ప్రైస్లో, మినిమం ప్రైస్లో ఇదైతే వస్తుంది. సో ప్రాబ్లం అయితే లేదు. మిగతా వాళ్ళు చెప్తారు హిందీ ప్లాట్ఫామ్స్ చాలా బాగుంటాయి అది ఇదని, ఒకసారి ట్రై చేయండి, తప్పే ఉంది. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, కట్టుకుంటాము చేసుకుంటామండి, ఓకే, యువర్ ఓన్ విష్. నేను చెప్పాను. థర్డ్ థింగ్, మీరు
ఇప్పుడు కోచింగ్‌లో 30% మొత్తం నేర్పిస్తారు. అన్ని సబ్జెక్ట్స్, అన్ని చాప్టర్స్ మొత్తం నేర్పిస్తారు. కానీ అది మొత్తం 30%. మనం పెట్టాల్సిన ఎఫెక్ట్స్ 70%. ఎందుకు పెట్టాలంటే కాంపిటీషను అలా ఉంది. ఒకప్పుడు బ్యాంక్ ఎగ్జామ్ అంటే ఒక 100 పోస్టర్స్ పడితే 10,000 మెంబర్స్ అప్లై చేసేవాళ్ళు. ఒక్కొక్క దానికి 10 మెంబర్స్ కాంపిటీషన్ ఉండేవాళ్ళు. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక ప్రిలిమ్స్‌కి ఒక 500 పోస్టర్స్ పడితే 5,00,000 మెంబర్స్ అప్లై చేస్తున్నారు. అంటే కాంపిటీషన్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోండి అని. సో మనం తీసుకునే ప్లాట్‌ఫామ్ మంచిదై ఉండాలి. మన ప్రిపరేషన్ గట్టిగా ఉండాలంటే ఓకే. మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఆలోచించడం. మీరు ఎక్కడికైనా వెళ్ళండి. ఏ ఇన్‌స్టిట్యూట్‌ని ఏ చాప్టర్‌లు చెప్తారు. కానీ చెప్పే విధానం డిఫరెంట్‌గా ఉంటది. సెకండరీ థింగ్ మనము ఆ ఎన్విరాన్మెంట్‌ని బట్టి మనం ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మన చుట్టూరు 10 మంది చదివే వాళ్ళు ఉన్నామనుకో, మనం యావరేజ్ క్యాండిడేట్ అనుకో, కంపల్సరీగా మనం కూడా నేర్చుకుంటాం. వాళ్ళలాగే సూపర్‌గా చదువుతాం. వాళ్ళకన్నా ఎక్కువే చదువుతాం. లేదు మన చుట్టూరు అదే 10 మంది యావరేజ్ గానీ, బిలో యావరేజ్ వాళ్ళు ఉండి, మనం సూపర్ పర్సన్ అనుకో, మంచిగా అనుకో, మనం కూడా బిలో యావరేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే స్నేహం చేస్తే బుద్ధులు మారుతాయి అంటారు కదా! అట్లా అయితే అవుతది. సో నేను చెప్పింది ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ ఉన్న దగ్గర మనం ఎఫెక్ట్స్ పెట్టి ప్రిపేర్ అయితే ఆ రిజల్ట్ వేరు. ఒకసారి మీరే అంటే మీకే అర్థమవుతది ఒకసారి జాయిన్ అయితే. అంతవరకే చెప్తున్నా నేను. ఓకేనా? దిస్ ఈస్ ద కంప్లీట్లీ రికార్డింగ్ శ్రీధర్ సీసీ ఆన్లైన్ కోచింగ్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మీకు ఈ ప్లాట్ఫామ్ నచ్చింది అనుకుంటే డెమోకి వెళ్ళేసి హ్యాపీగా ఒకరోజు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మాట్లాడుకొని మంచిగా బాగుంది అనుకుంటే పేమెంట్స్ చేయండి. ఓకేనా? దిస్ ఈస్ ద థింగ్. ఎవరైనా జాయిన్ అయితే మాత్రం డెడికేటెడ్గా ప్రిపేర్ అవ్వండి. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం అలాంగ్ విత్ యువర్ పేరెంట్స్ వాల్యుబుల్ మనీ. బికాస్ వాళ్ళు మన లైఫ్ కోసం చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. అమౌంట్ ఇస్తున్నారంటే వాళ్ళ కష్టం, వాళ్ళ చెమట చిందిస్తున్నారు. మనం ప్రిపేర్ అవుతున్నామంటే మన వాల్యుబుల్ టైంని మనం స్పెండ్ చేస్తున్నాం. ఓకేనా? అది కూడా అర్థం చేసుకోండి. ఓకే. సో ఆల్ ద బెస్ట్ ఆస్పిరెంట్స్. మీరు మంచిగా మీరు అనుకున్నటువంటి జాబ్లో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ జాబ్ కొట్టి మీరు హ్యాపీగా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.